పోయిన ఆదివారం జరిగిన సినిమా మళ్ళీ ఈసారి కూడా రిపీట్ అయింది. పాకిస్తాన్ ఇండియా చేతిలో మరోసారి ఘోరంగా ఓడిపోయింది. ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్ అయితే చూపించారు కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్. కానీ ఇండియా లాంటి టీం ముందు పాకిస్తాన్ అస్సలు నిలబడలేదు. ఎస్పెషల్లీ విత్ ద క్రికెట్ దే హ్యావ్ ప్లేడ్ అస్సలు సరిపోదు. అండ్ T20 వరల్డ్ కప్లో కూడా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అనేది ఒక కాంటెస్టే కాదు అని ఇండియా మరొకసారి ప్రూవ్ చేసింది. ఇప్పటిదాకా వరల్డ్ క్రికెట్లో ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ ఆర్ ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా ఇలాంటి ఒక రైవల్రీస్ని వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ రైవల్రీస్ ఎవర్గా చెప్పుకుంటారు. దాంట్లో నుంచి అఫీషియల్గా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ రైవల్రీని మనం తీసి పడేయచ్చు. ఎందుకంటే ఇది వరుసగా 7వ విజయం భారత్కి. బ్యాక్ టు బ్యాక్ విన్స్తో కాకుండా ఈ గత కొంతకాలంగా పాకిస్తాన్ని ఏ ఐసీసీ టోర్నమెంట్లో చూసినా సరే చిత్తుగా ఓడించడం ఇండియాకి అలవాటైపోయింది. దీని గురించి మాట్లాడుతూ 7-0 అంటే రైవల్రీయే కాదు అని సూర్యకుమార్ యాదవ్ వెటకారంగా పాకిస్తాన్ ప్లేయర్లపై, పాకిస్తాన్ టీంపై కామెంట్స్ కూడా చేశాడు. ఒక రైవల్రీ 8-7 ఆర్ ఒక 10-6తో ఉంటే మీరు కనీసం దాన్ని ఒక హీటెడ్ రైవల్రీ అని మాట్లాడుకోవచ్చు. 7-0తో మేము పాకిస్తాన్ని ఓడించడం, హౌ కెన్ యూ ఈవెన్ కాల్ దట్ అ రైవల్రీ? సో ఈ నరేటివ్ని మీరు ఇక్కడితో ఆపే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఈజ్ నో లాంగర్ ద రైవల్రీ దట్ ఇట్ యూస్ టు బి. అంటే లాస్ట్ మేబీ పాకిస్తాన్ ఫైట్ ఇచ్చిందంటే 2022 వరల్డ్ కప్లో వేర్ విరాట్ కోహ్లీ స్కోర్డ్ దట్ మెగ్నిఫిసెంట్ నాక్. అప్పుడే పాకిస్తాన్ ఫైట్ ఇచ్చింది. దట్ వాజ్ ద లాస్ట్ టైం వేర్ పాకిస్తాన్ ప్లేడ్ దేర్ బ్రాండ్ ఆఫ్ క్రికెట్. దాని తర్వాత నుంచి పాకిస్తాన్ క్రికెట్ బోర్డులో ఉన్న ఇంటర్నల్ పాలిటిక్స్ అనండి, ఆర్ ద సెలక్షన్ కమిటీలో ఉన్న మార్పులు, మిస్బావుల్ హక్ని తీసేయడం, ఇలా చాలా కారణాల వల్ల పాకిస్తాన్ క్రికెట్ స్ట్రగుల్ అవుతూనే ఉంది. అండ్ ఈసారి ఈ ఏషియా కప్కి వచ్చేసరికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ ఓవర్ ఇన్వాల్వ్మెంట్, క్రికెట్ కాకుండా దాని చుట్టూ జరిగే వాళ్ళ ఇన్సెక్యూరిటీస్ పై ఫోకస్ చేయడం, ఆఫ్ ద ఫీల్డ్ జరిగే డ్రామాపైనే వాళ్ళ ఫోకస్ ఉంది. కానీ ఇదొక ఇండియన్ టీవీ సీరియల్ లాగా వాళ్ళు ఈ టోర్నమెంట్ని తీసుకున్నారే తప్ప క్రికెట్ ఆడి ఒక అద్భుతమైన బ్రాండ్ ఆఫ్ క్రికెట్ మనం ఆడి హిస్టరీలో నిలబడిపోదామని పాకిస్తాన్కి ఎటువంటి ఇంటెన్షన్ లేదు. అది కూడా నిన్న ఎస్టర్డే దేర్ వాజ్ సమ్ ఇంప్రూవ్మెంట్ థ్యాంక్స్ టు షాహిబ్జాదా, ఫర్హాన్ అండ్ ఫఖర్ జమాన్. వీళ్ళ ఇన్నింగ్స్ కొంచెం ఒక బూస్ట్ ఇచ్చింది, కానీ అది ఎంతోసేపు నిలబడలేదు. మన స్పిన్నర్ల దాటికి ఒక్కొక్క పాకిస్తాన్ బ్యాట్స్మెన్ పెవిలియన్ దారి పట్టారు. అంతేకాకుండా ఒక పాయింట్లో 9 ఓవర్స్కి 90 ఉన్న పాకిస్తాన్ స్కోర్. దాని తర్వాత ద నెక్స్ట్ 11 ఓవర్స్ దే ఓన్లీ మేనేజ్ టు స్కోర్ 80 రన్స్, విచ్ షోస్ పాకిస్తాన్ మిడిల్ ఆర్డర్లో ఉన్న ల్యాక్ ఆఫ్ డెప్త్ అనండి, ఆర్ దేర్ ల్యాక్ ఆఫ్ ఇంటెంట్ అనండి. ఇలా చాలా కారణాలే ఉన్నాయి పాకిస్తాన్ ఇండియాతో ఓడిపోవడానికి. అండ్ ఎస్పెషల్లీ ద వన్ థింగ్ when we talk about cricket that should concern Pakistan is their bowling. ఒకప్పుడు పాక్ అంటేనే వాళ్ళ భీకరమైన బౌలర్స్, వహాబ్ రియాజ్ వరకు కూడా దే హ్యాడ్ అ గుడ్ రన్ ఆఫ్ బౌలర్స్. ఇప్పుడు వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి లేదు. షాహీన్ అఫ్రీదీని పాకిస్తాన్ క్రికెట్ ఫ్యాన్సే కాదు, వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ కూడా ఒక ఓవర్ రేటెడ్ బౌలర్గా కన్సిడర్ చేయడం స్టార్ట్ చేశారు. ఎందుకు అంటే ఫస్ట్లో తాను డెబ్యూ చేసినప్పుడు అరౌండ్ 2022 ఆ టైంలో కొన్ని స్వింగింగ్ డెలివరీస్తో బ్యాట్స్మెన్ని ఇబ్బంది పెట్టగలిగిన దాన్ని బేస్ చేసుకొని షాహీన్ అఫ్రీదీ ఒక రెపర్టోయర్ని బిల్డ్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాడు. అందుకే ఇప్పుడు షాహీన్ అఫ్రీదీ టీంకి ఒక స్ట్రెంగ్త్ కంటే కూడా ఒక భారం, ఒక బర్డెన్ అయిపోయాడనే చెప్పుకోవాలి. మరి నెక్స్ట్ పాకిస్తాన్ సంగతి ఏంటి? ఏషియా కప్లో ఇంకా మ్యాచ్లు ఆడము అనేది చెప్పడానికి లేదు. దే ఓన్లీ హ్యావ్ వన్ మోర్ మ్యాచ్ టు గో, దట్ ఈస్ అగెయిన్స్ట్ శ్రీలంక. ఒకవేళ శ్రీలంక కానీ పాకిస్తాన్ని ఓడిస్తే ఏషియా కప్ నుంచి పాక్ వెళ్ళిపోతుంది. సో అదే జరగాలని కోరుకుందాం. ఎందుకంటే మళ్ళీ ఇంకొక ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ మనం మూడోసారి ఫైనల్లో చూసి ఇండియా ఈజీగా పాకిస్తాన్పై గెలవడం కంటే కూడా లెట్ దేర్ బీ అ శ్రీలంక ఆర్ అన్ ఆఫ్ఘనిస్తాన్ దట్ విల్ కమ్ టు ద ఫైనల్.